ఇప్పుడు మీరు ఎప్పుడో వీడియోలో చూసినాం, మేము లైవ్లో తిట్టుకునేది, ఫోన్లో చూసినా. ఇప్పుడు మీరు ఇద్దరు లైవ్లో తిట్టుకోవాలా. ఫస్ట్ వీడు తిడతాడు, వీడు తిట్టినాక నీకు కోపం రాదా? అసలు కోపం వస్తుంది కదా? రాదా? దోస్తులము వీడియోలో తిట్టుకుంటా. వీడియోలో తిట్టినా అనుకోండి, ఇది ఒక వీడియో అనుకోండి, మా వాళ్ళు వీడియో తీస్తున్నారు కదా, తిట్టుకోండి. ఇప్పుడు తిన్నారా గుడురా తిట్టుకోనంటే ఫనీ చేసుకో. అది ఫన్నీతోనే సీరియస్ అయితే. ఓకే ఓకే సారీ సారీ ఓకే ఓకే సారీ సారీ. లైటు అయితే పాతలు కూడా పనికి ముక్కు పువ్వులు సకాయితో పనికి మళ్ళీ ఇవేందో అడిగిపించి పట్టుకుని అడిగిపించి ఏందో అవి చెప్పరా. తీసుకో చేతులు తీసుకో బుల్లే చెకుదూతి లేకుండా కాళ్ళని మొక్కు. మొన్న మొక్కినంత మొక్కు చూద్దాం, ఇది చూస్తారంట. అరే నువ్వే గారా అదే మొక్కు బే. ఇవేం పువ్వులు ఇవేం పువ్వులు చెప్పురా. ఏం పువ్వుదేమో యాదకెళ్ళి పట్టుకొచ్చింది కదా. చెప్పురా అవేం పువ్వులు. ఏమో బే నాకు తెలియదు. చెప్పురా ఇవేం పువ్వులు. పువ్వులనేం చెప్పు. ఎర్ర పువ్వులు అనాలి. ఏదో ఎర్ర చెప్పురా. ఇంకేమేరా ఏంటి చెప్పపోతే అప్పుడే చెప్పురా. అవిద పేరు చెప్పు. అయితే పేరు ఏమంటది బే? ఇది ఇదేమో పువ్వుదా, ఇదేమంటారు? తెల్ల పువ్వు కాదు బే, ఆకుపచ్చ పువ్వు. మందారం పేరు చెప్పురా. ఇవి ఆకుల పేరు ఏం పేరు? మందారం పువ్వు ఉంటుంది. మందారం ఏమదిరా? మందారం చెప్పిను. ఆ మందారం పువ్వుది. సరే సర్లే, మనకి ఈ పువ్వులు కావాలి ఎందుకు కానీ వద్దులే కానీ. సో ఇప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఉంటది కదా. నాకు తెలిసి మీకు ఇద్దరు కూడా ఉండుంటదే. మాకు అస్సలు లేదు. బిగ్ బాస్ డేంజర్. ఎందుకురా? అలా సినిమా యాక్టర్ అలా పాన్ బాల్ నమ్మలని ఇంకి మళ్ళీ నమ్ముతుంది. ఇంటికి ఆడ సీరియస్ లో మాట్లాడాలి, నత్తి మాట్లాడితే 1 year అందుకని నేను వచ్చినోడు. ఓను బరాబర్ నేను బి పోను. మీ ఇద్దరు మీరు చెప్పడం కాదు కానీ వాడు ఎందుకు పోవడం నువ్వు చెప్పు, వాడు ఎందుకు పోవడం నువ్వు చెప్పు. వీడు ఎందుకు కూడా తెలుసా? ఈ నత్తి మాట్లాడతాడు. ఆడ సినిమా యాక్టర్స్ బి వీడు నత్తి అంటే వాళ్ళకి కత్తి అంటారు. ఇంకా వాళ్ళకి అర్థం కాదు. ఫోన్ చేసి చెప్పిందా ఇంకి? చెప్పిండ్రా అన్నపూర్ణ స్టూడియో చెప్పినారు. అందుకని నత్తోనికి రానియమని అన్నారు. సరే వాడిని ఎందుకు పోనివ్వరు, రానివ్వరు నువ్వు చెప్పు. ఏముందాకు బాతలు పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో దవ్వుకుతే మళ్ళా అలా ఏమంటారు బాత్రూంలో స్నానం చేసేస్తాను. ఇలా బాత్రూమ్ కూర్చున్నారు వీధతో మొత్తం అవుదే కదా గుత్కలు ఉంచుకుంటా మొత్తం ఖరాబ్ చేపింది అనుకో. సరే ఇందాక నువ్వు అన్నట్టుగా మీరు ఇద్దరు యాక్టర్స్ కదా, యాక్టర్స్ కి నవరసాలు ఉంటాయి. ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నువ్వు చెప్పు. ఇది నవరసాలు మాకు తెలియదు. నవరసాలు అంటే ఉప్పు, కారం, నూనె, అల్లం, గవి. ఉప్పు, కారం, నూనె, పసుపు, జీలకర్ర, ఆవాలు, మెంతాలు, నిమ్మకాయలు, పుదీనా అని అంతే. నవరసాలు అంటే 9. తెలియమని ఎవరైనా తెలుసుకోండి. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, పుదీనా, నిమ్మకాయలు, హనీ, తేనె కాదురా బెల్లం అన్నదే. బెల్లం హనీ అంటే బెల్లం రా. హనీ అంటే ఏంటి? తేనె. వాడిని అడుగు చెప్తాడు. హనీ అంటే ఏమదిరా? బెల్లం కాదురా. హనీ అంటే చెట్ల మీద చాని. జాగిరి అంటే ఏంటి? జాగిరి అంటే జండు బామ్. అదే వస్తుంది, ఇది వస్తుంది. జాగి అంటే జండు బామ్ వస్తుంది. నీ జాగి రారా అని అంటారు. అట్లా అంటారు. అట్లే తమ్ముడు కదరా, వద్దులే. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ కట్టి నీళ్ళను అమ్ముతాడు. కట్టి నీళ్ళను. ఓకే అయితే నువ్వు ఇప్పుడు ఇన్స్టాలో బాగా ఫేమస్ అయినావు కదా, నీకు డబ్బులు వస్తాయి కదా? వస్తాయి. దాంతో ఫ్యూచర్ లో ఏం కొందాం అనుకుంటున్నావు? కారు, బైకు, ఇంకా అంతే. ఇక ఇల్లు ఒకటి. ఇల్లు ఏడ కొంటావు? కొత్తపేటలో. ఇంకేడా? ఫ్లాట్ కొంటావా, ప్లాట్లు కొంటావా, ఇల్లు పెద్ద విల్లా కొంటావా? జాగా ఎన్ని ఎకరాలు? 2-3 ఎకరాలు కొంటా. ఏం చేస్తావు 2-3 ఎకరాల్లో? ఇల్లు కడతా, ఫ్లైట్ బి కొంటా, చాప్టర్ ఫ్లైట్ గాలి మోటార్ అది కొనని బి ఎయిర్పోర్ట్ చేస్తాయి ఇంటికాడ. అందుకని 5-6 ఎకరాలు జాగా ఉంటా. 5-6 ఎకరాల్లో నీకు ఇల్లు, ఎలిప్యాడ్ కూడా వస్తుంది. అంటే ఎలిప్యాడ్ మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టిస్తాం కదా, నువ్వు ఎందులో పెట్టిస్తావు? నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టిస్తా. ఓకే పైనుంచి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తుందా? ఆనే షిఫ్ట్ అవుతుంది అంటే దిగుతుంది ఆనే. నువ్వు వేరే దేశంకి వెళ్ళాలి కదా, పైనుంచి వచ్చి ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తుందా? ఆడికి వెళ్ళి డైరెక్ట్ వెలుగుతుంది. అట్లాంటివి చేపిస్తా. ఇక్కడ కాదు, నార్త్ కొరియా దేశంలో తయారు చేపిస్తా. ఏమంటావు మోహన్?
నీకు మీ తమ్మునికి ఇద్దరు ఆనికేమో వస్తాయి నేను చెప్పింది అర్థం కాదు. సరే నువ్వేం చేస్తావు వచ్చే పైసలతో చెప్పు. నాకు పైసలే వస్తలేవు. వస్తలే ఇప్పుడు ప్రమోషన్స్ వస్తలే మీకు? ప్రమోషన్ చాలా ఇప్పుడు వస్తాయి. బర్త్డే విషెస్ కి 500 తీసుకుంటా. ఇయ్యరు వేస్ట్. నేను తీసుకుంటా 500 రూపాయి కూడా కానీ ఏదో వస్తాయారా వస్తేరా ముందలా నువ్వు ఇప్పుడు కాదు వస్తేరా 500 ఎందుకు రావరా? ఎడిటింగ్ చేస్తే ఇట్లా నడిపే ఇట్లా పోయే విమానం కొంతది అవుదే. అదే ఇంకా వస్తున్నాయి కానీ నాకు చెప్పి వచ్చిన బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయి కానీ నేను చెయ్యి అట్లాంటి యాప్ల మీద. వస్తాయి నలుగురికి సాయపడే చెయ్యాలి. బెట్టింగ్ 500 దీనికి ఇంటర్వ్యూకి 500 అవికి 500 అన్ని 500 దమ్ చేయి. అది ఇంత పైతు కొను ఇట్లా గౌండ్ పోకెళ్ళి ఇట్లా ఇట్లా పోయి ఇట్లా పోతుంది. ఇట్లా పోయి మీ ఇంటికి గుద్దేసి వెళ్ళిపోతుంది. కొత్తవే కానీ అప్పట్లో మాది పెద్దగా దానికి ఇదికే లేదు. దానికి ఇందుకే దాన్ని లేపుకొని వెళ్ళిపోతుంది. ఇండిపెండెన్స్ డే అంటే ఏంద్రా? ఇండిపెండెన్స్ డే జెండా అందరం. రిపబ్లిక్ డే అది బి జెండా అందరం. ఇండిపెండెన్స్ డే అంటే ఇంటర్లతో జరుపుకునే పండుగని ఇండిపెండెన్స్ డే అంటే. రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే మనకు ఇంకే రిపబ్లిక్ డే అంటే జనవరి 26 జరుపుకుంటాం. అదేనన్న 26 రిపబ్లిక్ డే, మనకి ఆగస్ట్ 15 కి ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే దేనికి అంటాం? ఏంది ఎందుకంటాం? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని కొట్టినారుగా, మనం వాళ్ళని కొట్టాలని ఎలా కొట్టినాం. అప్పుడు నువ్వు ఉట్లేను, మా తాతలు ఎలా కొట్టినారు. నైట్ 12 గంటలకు వచ్చి మన స్వాతంత్రం. మనం నైట్ ఏం జరుపుకోవాలని పొద్దుగా జరుపుకుంటాం ఆగస్ట్ 15 కి. ఓకే, అంటే 14 కి వచ్చిందా? 14 కి వచ్చింది నైట్ అప్పుడు అందరూ అంటారుగా. అప్పుడు జెండా కూడా ఎగిరే. తెలుగులో ఏమంటారు ఇండిపెండెన్స్ డేని? జెండా ఆంధ్రం అంటారు. రిపబ్లిక్ డే అని దాని జెండా ఆంధ్రం అంటే దీని గణతంత్ర దినోత్సవం. వావ్, గణతంత్ర చపత. సరే వాడు గణతంత్ర దినోత్సవం అని చెప్పారు కరెక్ట్ గా. ఇండిపెండెన్స్ డే నువ్వు చెప్పు. ఇండిపెండెన్స్ డే జెండా ఆంధ్రమేగా. దీనికి జెండా వేస్తాం, దానికి జెండా ఎగిరేస్తాం. మరి స్వతంత్ర దినోత్సవం? స్వతంత్ర దినోత్సవము అదే ఆగస్ట్ 15 కు జరుపుకుంటారు. నాకు చేస్తుంది మళ్ళీ ఇంటర్వ్యూలు ఫోన్ చేస్తున్నాడు చూడు, అట్లా మాకు ఇంటర్వ్యూ. సెలబ్రిటీ మీరు ఎందుకు ఎలా ఫీల్ అవుతారా? గర్వంగా ఇట్లా మన ఇప్పుడు మన లైఫ్ లో మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదరా, యూజువల్ గా మీకు నాకు అందరికి ఉంటారు. నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది మోసం చేస్తారు. సో చాలా మంది కొంతమంది దానం చేస్తారు. తానమ్మా చెప్తా సానమ్మ వాడికి కూడా అర్థం కాలేదు. దానం దానం ఓకే దానం ఇస్తారు మనకు. ఓకే ఏమైనా కావాలంటే ఇస్తారు. సరే మోసం చేసేటోళ్ళకి నువ్వేం చెప్తావురా? ఇదే ఇస్తారు. ఇది పెద్ద మోసం చేసిన దోస్తులు వాళ్ళతో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మా వ్యూయర్స్ కి చెప్పు, ఎవరైనా ఏమంటారు మోసం చేసే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? వాళ్ళని దేకొద్దు, వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయాలి. ఎవరైనా చేసినారా మీకు? నాకు చేసిన నంబర్ బ్లాక్ చేసిన. అదే మామా నువ్వు మోతం చేయకదా, మోతం చేసి మీనుకోయినాక కలుస్తావు, దేవుడు కలుస్తావు తెలుసుగా. మోమ ఇది చెప్పిందంటే కరెక్టే ఉంటది. పైతే తినది అంతే చెప్పినావు. గీత ఎందుకు రాలేదు. ఓకే మామ, నీ వీడియోస్ లో ఒక వీడియో చూపిస్తాను నీకు ఇప్పుడు. వద్దాక నువ్వు ఒక అమ్మాయిని బాగా తిడుతున్నావు. ఎందుకు తిట్టినావురా అమ్మాయిని? నేనే పుట్టినా. ఇన్ని తిట్టింది కాబట్టి ఇది తిట్టింది. చాలా గలీజ్ తిట్టినావు అమ్మాయిని. చూపెత్తు. ఎందుకు అమ్మాయిని నువ్వు గలీజ్ తిడుతున్నావురా? పేరు చెప్పలేదు, మామూలుగా తిట్టినావు. గీత వీడియో చూపెత్తు. ఇప్పుడు ఆదోళ్ళు లవ్తేతి మొత్తం చేతుంది అతోంతి నమ్మకాంది బో దోతులని నమ్ముంది. ఎత్తుకొని చూసుకుంటారు. నాకు వీడియో మొత్తం 10 సార్లు చూసినా అర్థం కాలేదు. ఎందుకు చెప్పవా అసలు ఏముంది తిట్టినావు? నాకు ఎప్పుడు అట్లా అనిపిస్తే అట్లా చేస్తా. ఇప్పుడు నాకు లవాళ్ళు మొత్తం చేసింది అనుకో, లవల మీద తిట్టా. దోతులు మొత్తం చేసిందంటే దోతులని నమ్ముంది, లవాళ్ళు మొత్తం చేసి లవాళ్ళని నమ్ముంది, దోతులని అంతా అంతే. దిమాక్ మైండ్ దిమాక్. మనకి కార్మికుల దినోత్సవం తెలుసా? May 1 చేసుకుంటాం. కార్మికుల దినోత్సవం చేసుకుంటాం కదా. అదే ఇటువంటి అది ఏమి ఉద్దేశితో చెప్పని కదా అటువంటి అడగకు. అట్లా కాదు, వాడు ఇంటర్ చేశారు కదా, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని నేను విన్నాను. వాడు